బాధ పెడతావు అనుకోని ఎప్పుడన్నా నీ మాట తీసేసింది అత్త నేను చెప్పు కలుక్కు అంటాను నాకు అట్లా కల్లుడు నువ్వు అట్లా అంటే నా గుండె తరుక్కపోతుంది తరుక్కపోతుంది. అత్త వాడెవడత్త అసలు అంటానికి అరే నేను ఏమన్నారా అత్త పోదాం పోమన్నాడు. సరే అడుగుదాంపా. వాడు ఏమనుకుంటున్నాడో నడుకుంటా వాడుకో. సరే అవు అత్త వాడే అత్తుకుంటావు వస్తుంది కదా. ఏమారు ఈ అత్త అల్లుళ్ళు ఇద్దరు కలిసి పోతురేంద్రా ఏం సంగతి? అవురా మా అత్తింటికి పోయాం అన్నమాట. నేను నీతో అన్నది ఏంది నువ్వు అన్నది ఏంది? మనిషి వాపా శుభ పద్ధతి నారనేది ఏమన్నా ఇదేనా పద్ధతి అంటున్నావేంద్రా? నువ్వేనా బాండకాయ రాసుకున్నావారా ఎప్పటికి దున్నడానికి? నాకు అవసరం ఉన్నది నేను అడిగినా ఇత్త ఎత్తలే వదలేదు. నేను చేయనా వాడికి మళ్ళా నువ్వు చేసుకునేంద్రా? ఆమె నీకు చెప్పిందా మా అల్లుడు చెప్తాడా నువ్వు చేయమని? ఏంది అల్లుడు నువ్వు అట్లా మాట్లాడబడితే ఇంకట్లా అన్ననా? మరి కాదా అత్తానికి అవసరమా? అవురా ఎవరు ఎడబోతే నీకెందుకు? ఎవరి సొమ్మ అవలు తింటా నీకెందుకు? ఎవరు దున్నితేంది? మా అత్త నేను దున్నుకుంటలేనా? నువ్వెందుకు అడిగి మళ్ళా? నేనేదో పక్క పొంటుందని నీళ్ళకో నిప్పులకో అవసరం వస్తాయని ఆశపడ్డా. లేకపోతే నేనెందుకు పోతారా నీ అత్త జోలికి? ఆ ఒక్క పొలే ఉన్నారా నేను దున్నడానికి? నాకేమన్నా కరువైనా ఆరా? ఆ బుడుగు నట్టుకుని అవతలేంద్రా నువ్వు? ఆ బుడుగు నట్టుకుని అవతలేంద్రా నువ్వు? అగో చూసిన వాడు ఏమంటుండా? అట్టి బుడుగును పట్టుకొని ఆటాడుతున్నావు అంటుండు. నీకెందుకురా బుడుగో గిడుగో నా సావు నేను దత్తానా? అత్త దాంతో ఏంది అత్త? మనకు సావులేదు బా మనకు సావులేదు బా నేను ఉన్నా కదా నీకు గాడేంది? నువ్వు ఉన్నాగా నాకేం బాధ అల్లుడు. అత్త వాడు అన్న మాటలకి ఏమైనా ఫీల్ అయినావు నువ్వు? కొద్దిగా అయినట్టే అనిపిస్తుంది కొద్దిగా అయినట్టే అనిపిస్తుంది. నువ్వు ఫీల్ అయినావు అత్త? అవురా నువ్వు అన్న మాటలు మా అత్త ఫీల్ అయినట. ఫీల్ అయితే నేనేం చేయాలరా? నువ్వేం చేయకరా మేము పోతాం వీడికి. అరే ఇంకోసారి లేనిపోని అన్నవనుకో ముడ్డి వీకలు అంతా పాడుకోవు పాత మళ్ళీ చేస్తా నిన్ను మొక్కి శిపం అంతా పాడుకోవు. ఏంది పవన్ గా సంగతి చెప్తా. అరే దాన్ని పట్టుకుని బాగా చెప్తాను నిన్ను ఇప్పుడు పాడుకో నడు. నువ్వు కలవదారు నాకు నడు ఇటుక నడు నడు నడురా. చూసినావా అత్త ఒక్క మాట నిన్ను అన్నడని మన సంగతి ఎట్లా చెప్పినా? అవును అల్లుడు నువ్వు ఉన్నంతసేపు నాకు సాగు ఉండదు అల్లుడు. నువ్వెందుకు బాధపడతా నచ్చదత్త నాకు. నువ్వెందుకు బాధపడతా నచ్చదత్త నాకు. కానీ అత్త ఇంకొకసారి వాడిని జోలు కావాలంటే ఇది పోసుకోవాలి. అయితే మన అల్లుడు పొలం పొట్టకొచ్చిందా? వచ్చింది అత్త. పొలానికి అయితే రోగం గీగం అయితే ఏం లేదు కదా అల్లుడు? నీ పొలానికి లేని రోగం లేదత్త. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కొట్టి కొట్టి సత్తన్న మందులు ఇప్పుడు వస్తున్నాయి అల్లుడు రోగాలు. మీ మామున్నప్పుడు ఏ రోగం లేకుండే 2 ట్రాక్టర్లు అడ్లెళ్ళాడివి. అప్పటికి ఇప్పటికి తేడా లేదా అత్త? అప్పట్లేకనే ఉన్నారా మనుషులు? ఈ ప్రపంచమే కలిసి అయింది. ఎక్కడి ముచ్చట్లు అక్కడ నడవబట్టే ఎక్కడి అక్కడ నడిపేబట్టి. అవు మనిద్దరమే మాట్లాడుకోలే ముచ్చట మనిద్దరమే మాట్లాడుకోలే ముచ్చట. అయ్యో అత్త జోకి చేసిన అత్త ఏమనుకోకు. అవు అన్న సంగతి ఏందో చెప్పు. నీకు కూడా రోగం వచ్చింది అల్లుడు. మందు కొట్టి కొట్టి మందు కొట్టేటప్పుడు హెల్మెట్ పెట్టుకో కంట్లో పడి సత్తావు. నాకేం కాదు అంతే అత్త. నీ బాయిలో బోరే అన్న నీ బాయిలో బోరే అన్న. మంచిగున్న బాయిని తోడి తోడి బొందని వేసినావు. ఇంకా బోరెత్తా అంటానవా? ఇంకా బోరెత్తా అంటానవా? ఏం చేయాలత్త? పొలం పుట్టకొచ్చింది అక్కడ నీళ్ళు వెళ్తలేవు తప్పటట్లేదు. ఇక నువ్వే ఆలోచించుకో అత్త. అబ్బా నా బాయిలో బోరేపించుకోడు నాతోని కాదల్లుడు. నా చేతిలో ఒక కొత్త కూడా లేదు. బోరేయాలంటే 1,00,000 రూపాయలు కావాల్లుడు. అయితే కదా నువ్వే పక్క పంటలో అడగరాదు. నువ్వెవరిని దగ్గర రానియపోతివి నన్ను ఏడికి ఓనియపోతివి. నువ్వెవరిని దగ్గర రానియపోతివి నన్ను ఏడికి ఓనియపోతివి. నేనేం పక్కన పెట్టుకుని అడగాలత్త? ఇప్పుడు ఎవడిస్తా నీళ్ళు చెప్పు మన అవసరానికి. అట్టిగా ఏం అద్దల్లుడు పైసలు ఇస్తానని అడగపోయినావు. మరి ఆనికి ఈయనకి పైసలు పెట్టుడు ఎందుకు అత్త? నీకు ఏం తక్కువ పోయింది? నీ బాయిలే
అటో రెండు బోర్లు వేసుకున్నావు అనుకో ఎప్పటి దగ్గకుంటుంటాయి నీ బాయిల నీళ్ళు. ఆ ఒక్క బోరని పోయి అటో రెండు ఇటో రెండు వచ్చింది అల్లుడు. మరి ఏం చేయమంటావు అత్త? తప్పటట్లేదు. నువ్వు అంటే వేసుడయ్యా. సరే ఎన్నెలా కొన్ని నీళ్ళు లేవే తెస్తున్నాగు. ఇగో ఎన్నెలా నాకు ఇలా మస్తు సంతోషంగా ఉంది. ఎందుకో అంత సంతోషం? ఏమైందో? అదేనే మౌనికత్త మనకు పొలం ఏమంటే ఇవ్వలేదు అని, అదే అల్లుడు అని నమ్మి పవన్ గారికి పొలం ఇచ్చి ₹1,00,000 మునిగింది. అయ్యో ఎందుకు? ఏమైంది మరి? ఏమైంది ఏందే, గా పవన్ గారిని నమ్మి ₹1,00,000 ఇచ్చింది బోర్ అయిపోతా అంటే. తీరా చూస్తే ఒక్క చుక్క కూడా నీళ్ళు ఇవ్వలేదు. మౌనికత్త పైసలు మొత్తం నీళ్ళ పడ్డది. అది గది మునిగితే నీకేం సంబరం రా నల్ల మొక్కపోడా? నాకేం సంబరం అంటాను ఏందే, మనకి ఏమంటే ఇచ్చింది అనే పొలం. నీకెప్పుడు మంది మీదనే కనురా. మన పొలం దున్నమంటే దున్న శాత కాదు గాని దాని పొలం దున్తా అంటున్నావా నువ్వు? ఈ నల్ల మొక్కంలో కట్టే ఈ నల్ల మొక్క పనికి ఎప్పుడు మంది మీదనే ఉంటది. ఎటు పోయేస్తున్నావే నెలా? ఏం లేదే, దుకాణంలో ఖాతా కట్టేది ఉండే కట్టేస్తాను. ఒక్క దుకాణం ఉందా లేకపోతే 2-3 దుకాణాల ఖాతా ఉందా? ఏం మాట్లాడతానవే? నీకుండవచ్చు 2-3 దుకాణాల ఖాతా. దుకాణం అంటే కిరాణా షాపే, అలా ఖాతా కట్టేస్తాను. ఓహో అవునా? అయితే మరే గాని ఈ మధ్యలో బాగా నిగనిగలాడుతున్నావేందే? ఆ పని బాగా అవుతుందేంది? నాకైతే అట్లనే అనిపిస్తుంది. నీకెప్పుడు అదే రోకాయే, నేను ఎప్పుడు ఎట్లున్నా అట్లనే ఉన్నా. నాకైతే ఏం తేడా అనిపిస్తలేదు. ఏమో నాకైతే గట్లనే అనిపిస్తుంది. సరే గాని నీ బాయిలా బోరేసిండట కదా నీ అల్లుడు, మంచిగా పడ్డాయా మరి నీళ్ళు? ఏడ పడ్డాయే నీళ్ళు? అద్దన్న కొద్దీ తెల్లనక్క నిద్ర పోకుండా వేయించిండే వాళ్ళతోని బోరు. ఇప్పుడు ఆయమన్నదానే చెప్తిన్నావా? ఏపించుకుంటే ఎంత అయినాయి? ఏమిటండి మీరు మాట్లాడేది? ఏ ఉండరా అదే, నేను వేయించుకుంటే నా బావిలో నీళ్ళుంటే 4 తాగుతారు అనుకున్నా. అట్టిగా ₹1,00,000 మునిగితిగానే. ఏం వేయించుకునేవే? దిక్కుమాల వేయించుకున్నాడు గనిగానం పైసలేనియా? అయినే అటో 2 ఇటో 2 వేయించుకోవత్తా, ఈ బావిలో ఎప్పుడు నీళ్ళుంటాయి అన్నాడు మా అల్లుడు. మంచిగానే వేసిండు గాని ఇప్పుడు ఏమంటాండే నీ అల్లుడు? ఏమంటాడే? గాచారం మంచిగా లేదు, బోర్ పడుతుంది కావచ్చు అనుకున్నత్త, గిట్లయితే నాకేం తెలుసా అని అంటుండు. మరి పడతదా పడదా అని ఎవరన్నా అడిగ నేర్చుకోకపోయినవే? నీ అగడు పాడుగాను. ఏమగడ నేర్చుకునేవే నువ్వు? అయ్యో నేను కూడా మస్తు మొత్తుకున్నానే, అయినా నా మాట ఏడింటాడు. అత్త నేను లేనా, నేను చూసుకుంటా కదా, ఆల నీళ్ళని ఎందుకు అడుగుడు అని తెల్లందాకా చంపిండే. చంపి ఈ గతి తెచ్చిండు. గట్లనే కావాలి. ఊళ్ళో మంది కరువు పోయినట్టు ఎప్పటికి మీ అల్లునికే ఇస్తావు? ఎందుకు లేరే, ఒక్క మాట చెప్తే నా పొలం దున్నడానికి లైన్ కడతారు. అయినా నాకే మనసు ఒప్పదే. అదే మా అల్లుడైతే ఒక్క తిరుగు దుంతాడని ఇచ్చిన. సరేనే, నేను చెప్పేది నీకోసమే, కానీ నీకు అర్థం కాదు. అవునే వెన్నెలా, నీ పొలం కూడా మా అల్లుడికి ఇయ్యచ్చుగానే. రెండొక్క దిక్కుంటే మంచిగా దున్నుకుంటాడు. ఒక పంట వండబట్టే, ఒక పంట బీడుండబట్టే. అందుకే చెప్తాన్నా. నాకేమద్దే, నీ అల్లునితో నువ్వే దున్నించుకో, నాది నేను దున్నించుకుంటా. చాలా గొప్పగా చెప్పారు. సరేనే నీ ఇష్టం. ఒక ఆఫర్ ఉందని చెప్పిన, వాడుకుంటే వాడుకో, లేకపోతే లేదు. ఇగో వెన్నెలా, ఈ ఆఫరు కొద్ది రోజులు మాత్రమే ఉంటది.
నీకు అర్థమైతుందా? కాయలు పండ్లైతే నా అల్లుడు అస్సలే ముట్టడు మరి. ముట్టకపోతే ముట్టకపోని నీతో బాగా తలకాయ నొప్పి వచ్చి పడ్డదేమే నాకు. సరే నేను నాకు లేట్ అవుతుంది, నేను పోతా. సరే పో. భీమవరం బుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా? భీమవరం బుల్లోడ పాలు కావాలా, మురి పాలు కావాలా? అతా ఓ అతా ఉన్నావా? ఉన్నా. నీకు ఇట్టమని జున్ను వాళ్ళు తెచ్చినత్తా. అబ్బా, నేనంటే నీకు ఎంత ఇష్టం అల్లుడు. నేను ఎప్పుడు చెప్పిన మాట గుర్తు పెట్టుకొని నా కోసం జున్ను పాలు తెచ్చినావు. అబ్బా కుసా అల్లుడు. ఇక మరి ఏమనుకుంటున్నావత్తా? నీ అల్లుడు అందరు అసంటాడు కాదు, ఎప్పుడు నీ సుఖమే కోరుకుంటా తెలుసా? నేను నాకు తెలియదా అల్లుడు? నువ్వు నాకు మళ్ళా చెప్పాలా? అయితే మళ్ళీ గాని అన్నం తిన్నావా? ఏ తినలేదత్తా, నిన్న తిన్నది అరిగి పాడైతలేదు. ఇవాళ ఎందుకో పానం అంతా కుంపు ఉన్నది. మరి పాలు తాగుతావా? గరం చేసుకురా వల్ల. ఏ అద్దత్త, నీ బిడ్డ ఇంతకుముందే సాయ పెట్టించింది, తాగినా. ఏమద్దు నాకు. ఓహో, బిడ్డ వచ్చిందా? అందుకే నరగకుండా పెట్టింది అన్నం. అయినా మమ్మల్ని ఎడ పట్టించుకుంటావు, అందుకే కదా పాలు తాగను అంటాను. అయ్యో అత్త, అదేం లేదు. సరే గరం చేసుకురా, తాగుతా. అయినా ఇప్పుడే తాగనన్నావు కదా, అయినా నా దగ్గర కూడా ఎక్కతక్క పాలు లేవులే. అబ్బా అత్త, సినానికి పెద్ద నువ్వు గట్ట అడగకు, పోయి గరం చేసుకురా, తాగుతా. ఓ అత్త, ఎంత పని అయిపోయి అల్లుడు. ఏదో అనుకుంటే ఏదో అయిపోయాయి. ఏంటిదత్తా? అదే అల్లుడు, నువ్వు బోరేసిన విషయం. పైసలు వాయే, పని ఆకపాయే. అరే అత్త, అయింది ఏదో అయిపోయింది, ఊకే దాని గురించి పట్టుకుంటే ఎట్లా చెప్పు? చీరల నీళ్ళు అనిపిస్తారు వెనక పడ్డాయి. అత్త మనం ఇంతకు సైడ్ బోర్లు వేపించినాం కదా, ఇప్పుడు నిలువు బోరేపిద్దాం. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? పడతాయి కావచ్చు. ఏ ఊకోండి అల్లుడు, నువ్వు నన్ను చంపుతావేంది? అయినా నా దగ్గర పైసలు ఏడున్నాయి? ఊళ్ళో ఎవరన్నా అడిగితే ఇజ్జత్ మానం అనిపిస్తుంది. నవ్వేటోళ్ళ ముంగట జారి పడ్డట అయింది బతుకు. ఎవరు అడిగి రాత్తా నేను అసలు? పొద్దుగల బయట కాని పోతక వెన్నెల కనబడ్డది, అది కూడా ఇదే ముచ్చట మాట్లాడబట్టే. అరే అత్త, ఏవలేమనుకుంటే ఏంది అత్త? ఏ పిచ్చింది నేను ఎంచుకునేది నువ్వు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మొదల దానికి ఏందట? ఏమైనా మంది ముచ్చట్లే కావాలి వాళ్ళకు. ఏమో ఏంచుకున్నది నేనే కాబట్టి ఆ నొప్పి నాకే ఉంటది అల్లుడు. అదే నా బాధ. కాదత్తా, అంటే నీ కోపం వస్తుంది కానీ పని కాలేదు కాబట్టి అందరు అంటారు. ఆళ్ళు అన్నది పట్టుకొని నీకు ఆలోచన వస్తుంది. అదే బోర్ మంచిగా పడితే, అరే పవను నువ్వు మంచి పని చేసి అనపోదురా, నువ్వు కూడా గిట్లా మాట్లాడదువా? ఎందుకు అత్త మంది మాటలు పట్టుకొని నన్ను అంటాను? తెలియదు అత్త నా గురించి? నిజమే కానీ అల్లుడు, కొద్దిగా కరువులు ఉన్నాం కదా, అందుకే నా బాధ. నువ్వు ఏమనుకోకు. అత్త, నువ్వు ఎంత కరువులున్నా నిన్ను కాపాడేది, నీ కడుపు నింపేది నేనే అత్త. నేను ఉన్నా కదా, నీకు ఎందుకు బాధ? ఇద్దరు కడుపులు నింపుడు అంటే నీకు కూడా ఇబ్బందే కదా అల్లుడు. అత్త, ఎంత మంది అయినా సాధే సత్తా నాకున్నది, కానీ నాతోడు కాన్నాడు. కన్నాడు ఏం చెప్తావు? కాన్నాడు ఏం చెప్తానా? ఏమి లేదు అత్త, నీ పొలం ఉంది కదా, అమ్ముకొని మంచి ఇద్దరం కూర్చుంటే తగ్గంతే లొల్లి వస్తుంది. అబ్బో, మంచిగా ఉంది నీ ఆలోచన. అత్త అనుకుంటా అత్త సొమ్ముకే ఎసరు పెడతాన్నావా? అయ్యో అత్త, జోకి చేసిన అంత ఉత్తుగానే, నువ్వు కోపంగా ఉన్నావు కదా గట్లా, అందుకే అట్లా మాట్లాడినా. అత్త, పాలు మాత్రం తీయ మంచిగా ఉంది తెలుసా? పోలుడు ఏందత్త అట్లా అనద్దా? ఏంది
నువ్వు నా దగ్గర అంటే నాకు సిగ్గు అవుతుంది. అత్త నువ్వు సిగ్గుపడితే మంచిగా ఉన్నావు తెలుసా. చీ ఉండు. సరే అత్త ఇక నేను పోయేస్తా, నాకు పని ఉన్నది. సరే అల్లుడు పోయిరా. సరే. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సాగెనుగా. ఏమైనా అల్లుడా అత్త గట్టిగా వేసినాడు ₹1,00,000. నీకెందుకురా? 1,00,000 ఎత్తా, 2 లక్షలు ఎత్తా, ఇంకేమైనా చేస్తా. నువ్వు ఎవరు నవ్వటానికి? నా అత్తకాయ లేని బాధ నీకెందుకురా? అన్ని అచ్చకాయలు కావాలి. ఏమో మంది గురించి అరవికే నీకేం పని లేదా? అరే నాకేం బాధలేదురా, నీ అత్తని అందరు చెప్పుకుంటే బాధపడుతుందిరా. అగో అత్త నేను ఇప్పుడే కలిసి వస్తానా, మంచిగా మాట్లాడింది. అలా నా తప్పే ఉన్నది, అత్త తప్పే ఉన్నది. అరే కాలేదు పని, దానికి మేమేం చేస్తాం? అరే పిచ్చోడా, మంచిగా మాట్లాడకపోతే ముఖం మీద చెప్తాదిరా. నువ్వు ఏమంటే ₹1,00,000 లాస్ అయినా నీ ఊరంతా చెప్పుకుంటూ వస్తుంది. ఓ మస్తు బాధపడుతుంది కాదురా. అదే నాకిస్తే ఉన్న బాయ్తో నడిపిత్తు. అరే నాకు కోపం నాన్న చెప్తానా, నువ్వు మొదలు కవి వీకు పోతా గాని ఇన్ని రోజులు సంది నిన్ను నమ్మిస్తే నువ్వు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదురా పవను. సరే బోరు వాడకపోవడేందో గాని ప్రతి అర్థమైన సమాధానం చెప్పుడైతుంది. అవురా మీరేమన్నా పైసలు పెడుతున్నారా? బాగా మాట్లాడుతున్నావు. ఏం ఊరికే కదా ముచ్చాడు నీకు? నువ్వు ఇక్కడ వీకు. నువ్వు పెట్టినవని కాదురా, బాధపడుతుంది అత్త. అది బాధపడుతుందంటే ఇటు చూస్తున్నట. అల్లుడు ఓ అల్లుడు, అగో పిలువంగ పోతాండు. అల్లుడు ఓ అల్లుడు. ఏంటిది? ఇగరా పిలువంగ కూడా పోతాన్నావు ఎందుకు? నాతో ఏం పని? నువ్వు రా, నేను చెప్తా గాని. చెప్పు. ఏమైంది అల్లుడు? ఇంటి ముందు నుంచో పోతున్నావు, కనీసం ఇంట్లో కూడా వస్తలేవు. రా. ఇక ఏమైంది అల్లుడు చెప్పు, ఏమైంది చెప్పు. నాకేం కావాలి, మంచిగా ఉన్నాడు. నువ్వు మంచిగున్నావు ఎట్లున్నది? నీ ముఖం చూస్తే నాకు అర్థమైతుంది. ఏమైంది అల్లుడు? ఏమని చెప్పాలత్త? నేను చేయటం నువ్వు లాసగా పడుతుంది. ఎందుకు చెప్పుడు? నేను అన్నాను అల్లుడు ఆ మాట. నువ్వు నాతో అంటలేవు, ఊరంతా చెప్పుకుంటూ వస్తున్నావు కదా అత్త. నేను ఎవరితో అన్నా అల్లుడు? వెన్నెలకి ఇట్లా బయటకు పోతే నువ్వు అడగ ముందుగా ఇట్లా అన్నదని చెప్పినా కదా. సుమన్ గారికి కూడా నువ్వే చెప్పినవాడు కదా అత్త. నువ్వు అత్త నేను ఒక్కడ ముచ్చట చెప్తానా, నీ పొలం వద్దు, నువ్వు వద్దు, నీ సోపత వద్దు. నీ పొలం నేను దున్నిగా, నాకు వద్దు, నాతోటి కాదు, గంతే. అల్లుడు అల్లుళ్ళు ఏం లేదత్త, నేను దున్నా, అల్లుడు ఆ మాట అనకు అల్లుడు. నేను బదనామైన కాడికి చాలు, ఊళ్ళందరూ నన్ను అడిగించాలి, నేను పోతానని దున్నా గంతే. అల్లుడు నా పొలము నువ్వే దున్నా అల్లుడు, నేను ఎవ్వరితో ఏం మాట అనలే. నా పొలం నేను ఎవ్వరికి ఇయ్యా అల్లుడు. ఇంట్లోకి రమ్మంటే నిన్ను